విడాకుల కోసం భార్యలు కోర్టులో రకరకాల కారణాలు చెప్తుంటారు. కానీ మధ్యప్రదేశ్లో ఒక మహిళ చేసిన పని చూస్తే సాక్షాత్తు జడ్జి గారే అవాక్కయ్యారు. ఏకంగా తన భర్త సోదరినే రెండో భార్యగా మార్చేసి కోర్టును బురిడి కొట్టించింది. గ్వాలియర్కు చెందిన ఈ మహిళకు 1998లో పెళ్లైంది. భార్యాభర్తల మధ్య గొడవలతో 2015 నుంచి విడివిడిగా ఉంటున్నారు. భర్త విడాకులు ఇవ్వడం లేదని ఈవిడ గారు ఒక కిల్లర్ ప్లాన్ వేసింది. 2021లో ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి నా భర్తకు ఆల్రెడీ రెండో పెళ్ళయింది, నాకు విడాకులు ఇప్పించండి అని పిటిషన్ వేసింది. ఆమె కోర్టుకు ఒక ఫ్యామిలీ ఫోటో చూపించింది. అందులో భర్త పక్కనున్నది ఆయన సొంత చెల్లెలు. కానీ ఈ కిలాడి భార్య మాత్రం ఆమె నా భర్త రెండో భార్య అని అబద్ధం చెప్పి కోర్టును నమ్మించింది. పాపం ఆ ఫోటోను సాక్ష్యంగా తీసుకున్న కోర్టు భర్తకు తెలియకుండానే ఏకపక్షంగా విడాకులు మంజూరు చేసేసింది. రీసెంట్గా ఆ విషయం తెలుసుకున్న భర్త నా చెల్లెల్ని నా భార్యం చేస్తావా అంటూ లబోదిబోం అంటూ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టును కూడా ఇంత దారుణంగా తప్పుదోవ పట్టించవచ్చా అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.